హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కృష్ణ ముకుంద హ్యాండ్స్ని ఈజీ వేలో ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ హ్యాండ్స్కి పఫ్ ఒకటి అంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయలేదు, మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. నాకు పఫ్ అంతగా ఇష్టం ఉండదు హ్యాండ్స్కి, సో అందుకని పఫ్ ఏమీ లేకుండా నార్మల్గా ఇలా డిజైన్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ని ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని ఆ తర్వాత చేస్తారు. అలా కాకుండా ఇలా మనం డైరెక్ట్గా క్లాత్ పైన కట్ చేసుకున్నా కూడా మనము ఈ హ్యాండ్స్ని అనేది కట్ చేసుకోవచ్చండి. డ్రెస్ కట్ చేయంగా మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ అనేది స్ట్రైట్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా మార్క్ చేసిన తర్వాత మనకి ఎల్బో హ్యాండ్ ఎంతైతే వస్తుందో దానికన్నా మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. నార్మల్గా మనం కింద పైన రెండు సైడ్లు ఖర్చులు కలిపి 1 ఇంచ్ తీసుకుంటాము. దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి. అంటే మన మెయిన్ మార్కింగ్ ఎంతైతే వస్తుందో దానికన్నా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ డౌన్ కోసం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత 1 ఇంచ్ దగ్గర మనకి హ్యాండ్ ఉంటుంది కదండి, ఆ హ్యాండ్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంతైతే వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజు 7.35 వచ్చిందండి. సో ఆ 7.35కి మళ్ళీ మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ వేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మనం నార్మల్గా ఎల్బో హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రా ఖర్చుల కోసం పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. అలాగే సైడ్ కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి. అంతే, అంతకు మించి ఏం కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు పైన 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ దాకా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత నుంచి ఇలా కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ మనం 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్లోకి ఇలా కొంచెం కొంచెంగా కలుపుకున్నామంటే హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా వస్తుంది. ఎక్కడా కూడా ముడతలు లేకుండా చాలా మంచి ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు కింది సైడ్ హ్యాండ్ డిజైన్ కోసం మనం 3 ఇంచెస్ దగ్గర అయినా తీసుకోవచ్చు, 4 ఇంచెస్ దగ్గర అయినా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు అండి. అది పూర్తిగా మన ఆప్షనల్. 3 ఇంచెస్ కావాలంటే 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకోవచ్చు, లేదంటే 4 ఇంచెస్ కావాలంటే 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్కి మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా 2 ఇంచెస్ దగ్గర నుంచి, ఆ 2 ఇంచెస్ అంటే ఖర్చులతో కాకుండా మెయిన్ మార్కింగ్ ఉంటుంది కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ మనము లోపలికి ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. అటు సైడ్ కాదండి, మనకి హ్యాండ్కి కరెక్ట్ సైడ్ ఉంటుంది కదా లూజ్, హ్యాండ్ లూజు, దానికి ఇటు సైడ్ లోపలికి ఒక 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనం ముందుగానే 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని అలాగే ఇప్పుడు వేసుకున్న మార్కింగ్ని రెండింటిని కలుపుకుంటూ వీ షేప్లో ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. స్కేల్ని యూజ్ చేసి మనం మార్కింగ్ వేసుకున్నామంటే నీట్గా వస్తుంది. ఈ కృష్ణ ముకుంద హ్యాండ్స్ని మనం డ్రెస్సెస్కి యూజ్ చేయొచ్చు, అలాగే శారీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డ్రెస్కి యూజ్ చేస్తున్నాను కాబట్టి పఫ్ ఏం లేకుండా నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను. ఇంకొక రీజన్ ఏంటంటే నాకు పఫ్ హ్యాండ్స్ అంతగా నచ్చవు, సో అందుకని ఈ రీజన్ వల్ల కూడా నేను పఫ్ అనేది స్టిచ్ చేయకుండా నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను. మనము ఈ హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు 2 కలర్స్ స్టిచ్ చేసుకోవాలి. అంటే 2 కలర్స్లో మనము క్లాత్ని తీసుకొని డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. సింగిల్ కలర్లో మనం డిజైన్ చేసిన లుక్ అనేది అంతగా బాగోదు. ఇలా హ్యాండ్ని కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం నార్మల్గా హ్యాండ్కి మిడిల్లో ఒక కట్ ఎలా పెడతామో అలా ఒక కట్ పెట్టాలి. అలాగే సైడ్ జాయింట్ దగ్గర 2 ఇంచెస్ దగ్గర ఉంటుంది కదా మార్కింగ్ వేసుకున్నాం కదా ఎక్స్ట్రా మార్కింగ్, దాని దగ్గర కూడా ఇంకొక కట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి లైనింగ్ని కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. దీన్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అనేది క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి. పైన వీ షేప్లో మనం ముందుగానే లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకొని దానికి ఆపోజిట్ కలర్లో 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేది చూపించలేదు, ఎందుకంటే లెంతీ అవుతుంది. అంతసేపు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టంగా ఉంటుంది, అలాగే చూడడానికి మీకు కూడా కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు.
ఇక నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి ఈ విధంగా చుట్టూ స్టిచ్ అనేది వేసుకున్నానండి. పావించి మార్జిన్ తోటి వీ షేప్ ఉంది కదా, ఆ వీ షేప్ దగ్గర నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఒక సైడ్ ఓపెన్ ఉంచుకొని మిగతా సైడ్ అంతా స్టిచ్ అనేది ఈ విధంగా వేసేసుకొని కరెక్ట్ సైడ్కి మనం టర్న్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు కింద ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది మనకి నీట్గా ఉంటుంది. సో చుట్టూ కూడా ఈ విధంగా మనం మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే మనకి ఈ వీ షేప్ పైన ఆపోజిట్ కలర్ని కట్ చేసుకొని పావించ్ మార్జిన్ తోటి ఉంచుకోవాలని చెప్పాను కదా. కట్ చేసిన తర్వాత రెండింటిని జాయిన్ చేసుకొని ఈ విధంగా పావించ్ మార్జిన్ని పైకి, అంటే కింది సైడ్ కాకుండా పై సైడ్ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనం ఈ రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు ఖర్చులు అవి కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం కింది సైడ్ స్టిచ్ వేసుకున్నాము. పైన టాప్ స్టిచ్ వేసుకోవడం కోసం ఫస్ట్ ఒక సైడ్ నుంచి ఈ విధంగా పైనుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. క్లాత్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలండి. బిగినర్స్ నార్మల్ హ్యాండ్స్ అయితే ఈజీగానే స్టిచ్ చేస్తారు, కానీ ఇలాంటి మోడల్ హ్యాండ్స్ ఏమన్నా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం టెన్షన్ పడతారు, కష్టమేమో అని. మనం నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తామో ఇవి కూడా అంతే అండి. చాలా సింపుల్గా మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఎలాంటి మోడల్స్ అయినా. నేను కొన్ని డ్రెస్సెస్కి హ్యాండ్ మోడల్స్ ఎలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనేది ప్రతిదీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఈ హ్యాండ్స్కి పైపింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఈ వీ షేప్ అలాగే కింది సైడ్ నీట్ ఫినిషింగ్ అనేది ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇది డైలీ వేర్ డ్రెస్సే కాబట్టి పైపింగ్ ఏం చేయకుండా నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను. ఇలా చుట్టూ టాప్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పిన్ అనేది అటాచ్ చేసుకోవాలండి. కింది సైడు అలాగే అటు సైడు ఇటు సైడు ఒక 3, అంటే అటు ఇటు కలిపి మొత్తం కూడా ఒక 3 గుండు పిన్నులు అనేది జాయిన్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఈ క్లాత్ అటు ఇటు జరగకుండా మనకి చాలా కంఫర్ట్గా ఉంటుందండి స్టిచ్ చేసుకోవడానికి. నేను ఈ పర్పుల్ కలర్ ఫ్యాబ్రిక్ని ప్యాంట్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని యూజ్ చేసి ఈ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశానండి. మనం డ్రెస్సెస్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్యాంట్ని స్టిచ్ చేసి ఆ తర్వాత డ్రెస్ని స్టిచ్ చేసామంటే ప్యాంట్లో మిగిలిన ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఇలా డిజైన్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం ముందుగానే టాప్ స్టిచ్ వేసుకున్నాం కదా, దాని మీదే ఒక స్టిచ్ వచ్చే విధంగా ఇలా స్టిచ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా పక్కన కూడా పావించి మార్జిన్ తోటి ఇంకొక స్టిచ్ వేసుకున్నామంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇది కరెక్ట్ సైడ్, అలాగే రాంగ్ సైడ్ కూడా చూసారా, ఖర్చులు ఏమీ కనిపించకుండా నీట్గా ఉంది. చూశారు కదండి, చాలా సింపుల్గా కృష్ణ ముకుంద హ్యాండ్స్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.